వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. కేవలం 5 ఏళ్లలోనే ఒక నియోజకవర్గం రాజకీయంగా పూర్తిగా మారిపోవచ్చా? 2019లో వైఎస్ఆర్సీపీకి భారీ మెజార్టీ ఇచ్చిన గుంటూరు తూర్పు 2024లో టీడీపీకి ఎందుకు భారీ విజయాన్ని అందించింది? అసలు ఈ మార్పు వెనుక కారణం ఏంటి? మరి 2029లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? ఈరోజు గుంటూరు తూర్పు రాజకీయాలను పూర్తిగా విశ్లేషిద్దాం. ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా గుంటూరు తూర్పు గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది గ్రామీణ నియోజకవర్గం కాదు, పూర్తిగా పట్టణ నియోజకవర్గం. గుంటూరు నగరంలోని వ్యాపార కేంద్రాలు, మధ్యతరగతి కాలనీలు, పాత నగరం, కొత్త అపార్ట్మెంట్ కల్చర్ ఇవన్నీ ఈ నియోజకవర్గ ప్రత్యేకత. అందుకే ఇక్కడ ప్రజల ఓటింగ్ తీర్పు వ్యక్తిగత సమస్యలతో పాటు అభివృద్ధి, ట్రాఫిక్, రోడ్లు, ఉద్యోగాలు, పట్టణ జీవన ప్రమాణాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 2019 ఎన్నికల వైపు వెళ్దాం. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ గాలి బలంగా వీచింది. గుంటూరు తూర్పులో కూడా అదే ప్రభావం కనిపించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా షేక్ గారు సుమారు 77,000 ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నసీర్ గారిపై 22,000కు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. అప్పుడు సంక్షేమ హామీలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు, మైనారిటీ మద్దతు వైఎస్ఆర్సీపీ విజయానికి ప్రధాన కారణాలయ్యాయి. కానీ 2024 వచ్చేసరికి రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసింది. టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నసీర్ అహ్మద్ గారు 1,00,000కు పైగా ఓట్లు సాధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నూరి ఫాతిమా గారిపై దాదాపు 32,000 మెజారిటీతో విజయం సాధించారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2019తో పోలిస్తే టీడీపీ ఓట్లు దాదాపు 46,000 వరకు పెరిగాయి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఓట్లు తగ్గాయి. అంటే ఇది సాధారణ గెలుపు కాదు, స్పష్టమైన రాజకీయ స్వింగ్. ప్రస్తుతం టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ నసీర్ అహ్మద్ గారు నియోజకవర్గంలో ఉన్నారు. అదే సమయంలో కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీ స్థానిక నాయకత్వం కూడా టీడీపీకి అదనపు బలాన్ని ఇస్తుంది. వైఎస్ఆర్సీపీ వైపు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా షేక్ గారు ప్రధాన నాయకుడిగా కొనసాగుతున్నారు. మైనారిటీ ప్రాంతాల్లో పార్టీకి ఇప్పటికీ కొంత స్థిరమైన మద్దతు ఉంది. అయితే 2024 తర్వాత ఆ మద్దతుని మళ్లీ విస్తరించడం పార్టీకి పెద్ద సవాల్గా మారింది. ఇక టీడీపీ బలాలు ఏంటంటే, మొదటిది కూటమి ఓట్ల సమీకరణ, రెండోది వ్యాపార వర్గాల మద్దతు, మూడోది పట్టణ మధ్యతరగతి, నాలుగోది కొత్త అపార్ట్మెంట్ కాలనీలో పెరిగిన ఆదరణ, ఇంకా యువత, ఉద్యోగులు, అభివృద్ధి అంశాలపై టీడీపీకి సానుకూలంగా స్పందించినట్లు ఎన్నికల ఫలితాలు సూచించాయి. అయితే టీడీపీకి సవాళ్లు కూడా ఉన్నాయి. పాత నగర ప్రాంతాలు, మైనార్టీ ఓటర్లు, సంక్షేమ లబ్ధిదారులు ఎక్కువగా ఉండే కాలనీలు ఇంకా పూర్తిగా టీడీపీ వైపు రాలేదు. ఇలాగే నీటి సరఫరా, ట్రాఫిక్, డ్రైనేజ్ వంటి పట్టణ సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ బలం ఏంటంటే మైనార్టీ ఓట్ బ్యాంక్, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, పాత గుంటూరు ప్రాంతాల్లో సామాజిక నెట్వర్క్, కొన్ని బీసీ, ఎస్సీ వర్గాల్లో ఇప్పటికీ పార్టీకి మద్దతు ఉంది. అయితే 2024 ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టంగా చూపించాయి. పట్టణ మధ్యతరగతి, యువత, వ్యాపార వర్గాల్లో పార్టీ ప్రభావం తగ్గింది. అలాగే కొత్త కాలనీలో టీడీపీ ఆధిక్యం గణనీయంగా పెరిగింది. ఈ వర్గాల్లో మళ్లీ విశ్వాసం పొందడం వైఎస్ఆర్సీపీకి అత్యంత కీలకంగా మారింది. మరి 2029లో గెలుపును నిర్ణయించే అంశాలు ఏమంటే, మొదటిది పట్టణ అభివృద్ధి, రెండోది ట్రాఫిక్ సమస్యలు, మూడోది డ్రైనేజ్, నీటి సరఫరా, నాలుగోది బీసీ, కాపు, మైనార్టీ, మధ్యతరగతి, యువత ఓటింగ్ ధోరణి, ముఖ్యంగా సీతానగర్, ఆర్టీసీ కాలనీ, ఇజ్రాయిల్పేట వంటి స్వింగ్ ప్రాంతాలు చివరి ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ప్రస్తుతం గుంటూరు తూర్పులో టీడీపీ విజయోత్సాహంలో ఉంది. అధికార పార్టీగా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడుతోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ తన సాంప్రదాయ బలమైన ప్రాంతాల్లో పార్టీని మళ్లీ బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఇప్పుడే ఎన్నికలు లేకపోయినా రెండు పార్టీలు 2029 లక్ష్యంగా గ్రౌండ్ లెవెల్లో కసరత్తు ప్రారంభించినట్లు కనిపిస్తుంది. మా విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం గుంటూరు తూర్పులో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తుంది. అయితే ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే పట్టణ నియోజకవర్గాల్లో ఓటర్ల ఆలోచన చాలా వేగంగా మారుతుంది. అభివృద్ధి, పాలన, స్థానిక సమస్యల పరిష్కారం ఈ 3 అంశాలే 2029లో ఎవరు గెలుస్తారో నిర్ణయించే అవకాశం ఉంది. ఒక కీలక విషయం ఏంటంటే 2024లో భారీ మెజార్టీ వచ్చినా ప్రతి ఎన్నిక కొత్త పోటీనే. గత ఫలితం భవిష్యత్తు విజయానికి హామీ కాదు.
ఎవరు ప్రజలకు ఎక్కువగా చేరువవుతారు, ఎవరు స్థానిక సమస్యలను త్వరగా పరిష్కరిస్తారు, ఎవరు స్వింగ్ ఓటర్లను ఆకట్టుకుంటారు అనే అంశాలే 2029లో తుది తీర్పును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? 2029లో గుంటూరు తూర్పులో టీడీపీ మరోసారి విజయం సాధిస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ బలమైన కంబ్యాక్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి పొలిటికల్ ఎనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఎనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.